హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం విశారద గారు రచించిన మేడంటే మేడా కాదు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రాత్రి నేను వచ్చేసరికి లేట్ అవుతుంది, నా కోసం ఎదురు చూడకు, భోంచేసి పడుకో, ఆఫీస్కి బయలుదేరుతూ అన్నాడు ప్రసాద్. మౌనంగా అతని వెనకే పోర్టుకో దాకా వచ్చింది రోహిణి. నా టేబుల్ మీద ఫైల్ మర్చిపోయాను, త్వరగా తెచ్చివ్వు, కారెక్కబోతూ వెనక్కి తిరిగి అన్నాడు ప్రసాద్. రోహిణి గబగబా లోపలికి వెళ్లి తెచ్చిచ్చింది. ఫైల్ అందుకుంటూ యథాలాపంగా భార్య వైపు చూశాడు ప్రసాద్. ప్రసాద్కి ఎందుకో చిరాకేసింది. విసురుగా కారెక్కి కూర్చున్నాడు. ఏసీ కారు చల్లదనాన్ని పరిచినా ఆయన మనసులో మాత్రం గుక్కపోస్తున్నట్టుగా ఏదో అనీజీనెస్. ఆలోచనలు భార్య మీదకి మళ్ళాయి. రోహిణి ఎందుకలా ఉంటుంది? తనకేం తక్కువని? పెద్ద రాజభవనం లాంటి ఇల్లు, బీరువాల నిండా చీరలు, నగలు, లాకర్ల నిండా డబ్బు, ఖరీదైన కార్లు, కాలు కింద పట్టనక్కర్లేని హంగులు, సౌకర్యాలు. ఇన్ని అమర్చినా ఎప్పుడూ ఎందుకలా నిర్వికారంగా, నిర్లిప్తంగా ఉంటుంది? ఏదో పోగొట్టుకున్నట్టు, కావలసిందేదో పొందలేనట్టుగా. ఇన్ని అమర్చినా తృప్తి లేదా? అసలు ఏం కావాలి ఈ ఆడవాళ్ళకి? నగలు చీరలు లేకపోతే వాటి కోసం ఏడుపు. అవన్నీ అమర్చి పెడితే అనుభవించడం చేతకాక ఇక దేనికోసమో వెంపర్లాట. ఏదో లేదని మొహం మార్చుకోవటం. ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు, అష్టైశ్వర్యాలు, ఏ లోటు లేకుండా అన్నీ ఏర్పరిస్తే రోహిణికి సంతోషంగా ఎందుకుండదు? పోనీ తనకేమైనా దురలవాట్లున్నాయా? సెకండ్ సెటప్ ఉందా? తాగి తందనలాడుతున్నాడా? ఏ వ్యసనాలున్నాయని రోహిణి అలా దిగులుగా, దీనంగా ఉండటం? కారు ఆగడంతో అతని ఆలోచనలకి ఫుల్ స్టాప్ పడింది. ఆఫీసులో అడుగు పెడుతూనే అన్నీ మర్చిపోయాడు ప్రసాద్. నేను అర్జెంటుగా ఊరెళ్ళాలి రోహిణి, ఇంటికొస్తూనే హడావుడిగా బట్టలు సర్దుకుంటూ అన్నాడు ప్రసాద్. టైం చూసింది రోహిణి. 11 కావస్తోంది. ఇలా అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా హడావుడి ప్రయాణాలు తనకి అలవాటే కదా అని సన్నగా నిట్టూర్చింది. భోంచేశారా అడిగింది భర్త దగ్గరగా వస్తూ. ఆ అన్నాడు సూట్ కేస్ మూసి లాక్ చేస్తూ. తర్వాత రోహిణి ఏం మాట్లాడలేదు. నిర్వికారంగా చూస్తూ నిలబడింది. నేను తిరిగి రావడానికి 10 రోజులు పడుతుందేమో. డబ్బు అవసరమైతే బ్యాంక్ నుండి డ్రా చేసుకో, ఇదిగో చెక్బుక్. చెక్బుక్ టేబుల్ మీద పెడుతూ అన్నాడు ప్రసాద్. రోహిణి దానివైపు నిరాసక్తంగా చూసింది. వస్తాను, ఫ్లైట్ టైం అవుతోంది. ప్రసాద్ హడావిడిగా కారెక్కాడు. వాకిట్లో నిలబడి ఉన్న రోహిణిని తల తిప్పి కూడా చూడలేదు అతను. డ్రైవర్, ఎక్కువ టైం లేదు, 10 నిమిషాల్లో మన ఎయిర్పోర్ట్లో ఉండాలి. ఏదో ఫైల్ చూస్తూనే డ్రైవర్ని హెచ్చరించాడు. డ్రైవర్ వినయంగా తలూపుతూ కారు వేగాన్ని పెంచాడు. ఈ కాంట్రాక్ట్ తనకే వచ్చిందంటే ఇక జీవితంలో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే ఉండదు. ఫైల్ తిరిగేస్తూ అనుకున్నాడు ప్రసాద్. పిల్లల్ని చక్కగా చదివించాలి. వాళ్ళ పెళ్లిళ్ళు ఎవరూ కనీ విని ఎరగనంత గ్రాండ్గా చేయాలి. ఫైల్ మూస్తూ తనలో తనే అనుకున్నాడు. కారు 10 నిమిషాల కంటే ముందుగానే ఎయిర్పోర్ట్కి చేరింది. కారు ఆగడంతోనే పరుగులాంటి నడకతో లోపలికి అడుగుపెట్టాడు ప్రసాద్. అప్పటికే మైక్లోంచి లాస్ట్ అనౌన్స్మెంట్ వస్తోంది. 5 నిమిషాల్లో సెక్యూరిటీ చెకప్లన్నీ ముగించుకొని ఫ్లైట్లోకి అడుగుపెట్టాడు. హమ్మయ్యా, ఎలాగైతేనే ఫ్లైట్ క్యాచ్ చేయగలిగాను. సీట్లో వెనక్కి వాళ్ళు కూర్చొని హాయిగా ఊపిరి పీలుస్తూ అనుకున్నాడు. ఈ ఉరుకులు పరుగులు ఎవరికోసం? రోహిణిని, పిల్లల్ని సుఖపెట్టాలనేగా. తన కష్టాన్ని అర్థం చేసుకోదు. పైగా ఏదో పోగొట్టుకున్న దానిలా దిగులుగా ఉంటుంది. అదోలా ఉంటుంది ఎప్పుడు. దేనికి లోటు లేని సంసారం. రోహిణి ఎంత సంతోషంగా ఉండాల్సింది? ఎందుకిలా నిర్వికారంగా ఉంటుంది? బొమ్మరిల్లులా కనబడుతున్న ఇళ్లను కిటికీలోంచి చూస్తూ ఆలోచనలో పడ్డాడు ప్రసాద్. అంతలోనే అతని ఆలోచనలు తన వర్క్ మీదకు మళ్ళాయి. మర్నాటి తన కాంట్రాక్ట్ గురించి, దాని బడ్జెట్ గురించి మనసులోనే ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. అవును, తను వెళ్తున్నది మద్రాసే కదా, అనిత వాళ్ళు ఇప్పుడు ఉంటున్నది అక్కడే కదా. ప్రసాద్కి ఒక్కసారిగా సంతోషం ముంచుకొచ్చింది. మనసంతా ఏదో తెలియని ఉల్లాసంతో నిండిపోయింది. అనిత గుర్తుకు రాగానే ఎంత అల్లరి, ఎంత చిలిపితనం, మరెంతో మంచితనం. అమ్మాయి అంటే ఇలా ఉండాలి అని ముచ్చట పడేలా ఉండేది. లేగదూడలా చెంగు చెంగున పరుగులు తీసే అనిత ఇప్పుడు ఎలా ఉందో. రేపు పనవగానే అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. సడన్ గా వచ్చిన తనను చూసి ఎంత ఆశ్చర్యపోతుందో, మరెంత సంతోషిస్తోందో. అనిత ఆనందం తలుచుకొని హాయిగా నవ్వుకున్నాడు ప్రసాద్. చిన్నానా, నువ్వా? వాట్ ఏ సర్ప్రైజ్! ఆశ్చర్య ఆనందాలతో ప్రసాద్ 2 చేతులు పట్టుకొని ఊపేస్తూ అంది అనిత. అనిత ఆనందం చూసి ప్రసాద్ నవ్వుకున్నాడు. ఎలా ఉన్నావురా? నువ్వు, నీ శ్రీవారు, నీ స్వీట్ హోమ్ వగైరా
అనిత తల మీద సున్నితంగా తడుతూ అడిగాడు. అనిత నవ్వేసింది. లోపలికి రా చిన్నాన్న చూద్దువు గాని చెయ్యి పట్టుకుని మరీ లోపలికి తీసుకొచ్చింది. ఆడపిల్లలు ఎంతలో ఎదిగిపోతారు? అనితను చూస్తూ ఆశ్చర్యంగా అనుకున్నాడు ప్రసాద్. తన పెళ్లినాటికి అనితకి 7-8 వయసు ఉంటుందేమో. పెళ్లిలో ఆ అమ్మాయి చేస్తున్న హడావిడికి అల్లరికి తన దృష్టి ఆ పిల్ల మీద పడింది. పెళ్లి జరుగుతున్నంతసేపు అనితని గమనిస్తూనే ఉన్నాడు తను. రోహిణి పక్కన చేరి తన వైపు ఇంతింత కళ్లతో ఆసక్తిగా చూసింది. తలుచుకుంటే ఇప్పటికీ నవ్వొస్తోంది. ఆ తర్వాత తన ఫ్రెండ్ అయిపోయింది. కొత్త పెళ్లి కొడుకైన తనకి రోహిణికి మధ్య రాయబారిలా పనిచేసేది. పెద్ద పెద్ద కళ్ళని అటూ ఇటూ తిప్పుకుంటూ ఎన్నో కబుర్లు చెప్పేది. అనిత మీద ప్రత్యేకమైన అభిమానం అప్పుడే ఏర్పడింది తనకి. అనితలాంటి ఆడపిల్ల మనకి పుడితే బావుండునని తను ఎప్పుడూ రోహిణితో అంటూ ఉండేవాడు కూడా. రోహిణికి అక్కయ్య కూతురు అనిత. పిన్ని పిన్ని అంటూ రోహిణిని క్షణం కూడా వదిలేది కాదు. స్కూల్కి సెలవులు ఇవ్వడం ఆలస్యం. తమ ఊరు పరిగెత్తుకొచ్చేది. అదంతా నిన్న మొన్న జరిగినట్టే ఉండేది. ఎంతలో ఎంత ఎదిగిపోయింది రోహిణి. చిన్నానా, ఏంటి అలా నిలబడిపోయావు? రోహిణి కుదిపి మరీ అడిగింది. ప్రసాద్ ఆలోచనలోంచి తేరుకుంటూ చుట్టూ చూశాడు. హాల్లో పరిచి ఉన్న ఖరీదైన కార్పెట్లు, ఫర్నిచర్, గోడలకున్న నిర్మల్ పెయింటింగ్స్ ఇంట్లోని ఐశ్వర్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఓ, బాగానే సంపాదిస్తున్నాడులా ఉందే మీ ఆయన. కూర్చుని చుట్టూ చూస్తూ అన్నాడు. అనిత నవ్వి, కాఫీ తెస్తానుండు చిన్నాన్న అంటూ లోపలికి వెళ్ళబోయింది. ఇప్పుడొద్దమ్మా అను, ఒకేసారి భోజనం చేస్తాలే. అనిత వచ్చి ప్రసాద్ పక్కనే కూర్చుంది. చెప్పు చిన్నాన్న, ఏంటి కబుర్లు? పిన్ని ఎలా ఉంది? మీ పిన్నికే బాగానే ఉంది. నువ్వేంటి అలాగే సన్నగా ఉన్నావు? కాస్తైనా ఒళ్ళు చేయలేదు అని అనిత వైపు చూస్తూ అన్నాడు ప్రసాద్. అనిత కళ్లల్లో మునుపటంతటి ఉత్సాహం కళ లోపించినట్టుగా తోచింది ప్రసాద్కి. పెళ్ళైతే లావెక్కాలన్న రూలేమైనా ఉందా చిన్నానా? అన్నట్టు పిన్నిని కూడా తీసుకురావాల్సింది. చూసి చాలా రోజులైంది. హడావిడిగా బయలుదేరాను, లేకపోతే తీసుకుని వచ్చేవాడినే. ఒక్క క్షణం ఆగి తిరిగి అడిగాడు. పాపేది? ఇంట్లో అలికిడి లేదు. పాపని నిన్న సాయంత్రం అమ్మ తనతో తీసుకెళ్ళింది. రేపొస్తుంది. రా చిన్నాన్న, భోంచేస్తూ మాట్లాడుకుందాం. లేచింది అనిత. మీ ఆయన్ని కూడా రాని, అందరం కలిసి భోంచేద్దాం. ప్రసాద్ లేవకుండానే అన్నాడు. ఆయనతో పెట్టుకుంటే అయినట్టే. ఆయన గారికి ఒక టైం అంటూ లేదు. ఒక్కోసారి భోజనానికి కూడా రారు. ఏ అర్ధరాత్రో వస్తారు. టేబుల్ మీద ప్లేట్లు సర్దుతూ అంది అనిత. ప్రసాద్ లేచాడు. చేతులు కడుక్కొచ్చి కుర్చీలో అక్కను కూర్చున్నాడు. మనిద్దరం కలిసి భోంచేసి చాలా రోజులైంది కదా చిన్నానా? ప్రసాద్ ప్లేట్లో అన్నం వడ్డిస్తూ అంది అనిత. పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు, మళ్లీ కంటికి కనిపిస్తేగా నువ్వు? అన్నం కలుపుకుంటూ అన్నాడు ప్రసాద్. అన్యాయం. నేను మీ ఊరొచ్చిన 2 సార్లు నువ్వు లేవు. అనిత మూతి ముడుచుకుంది. నిజమే, నువ్వొచ్చిన 2 సార్లు నేను ఊళ్ళో లేను. ప్రసాద్ గుర్తొచ్చినట్టుగా అన్నాడు. అనిత ఇది వరకులా లొడలొడా వాగడం లేదని గమనించాడు ప్రసాద్. ఆడపిల్లలు ఇంతే కాబోలు, పెళ్ళైతే మారిపోతారు. లేని గాంభీర్యాన్ని తెచ్చుకుంటారు. గుర్తుందా అను, నేను అందించే మెసేజ్లన్నీ నువ్వు మీ పెన్నికి అందించేదానివి. అదే ఎవరు చూడకుండా అన్నాడు ప్రసాద్ నవ్వుతూ. అనిత నవ్వింది. నాకెప్పుడు గుర్తొస్తూనే ఉంటాయి. ఏ చీకు చింత లేని రోజులేవి కదు చిన్నాన్నా. ప్రసాద్కి మంచినీళ్ళు అందిస్తూ అంది అనిత. ఇప్పుడు మాత్రం మనకు చీకు చింత ఏమున్నాయని? ఇంత డబ్బు, ఇన్ని హంగులు, ఇంత హోదా ఎంతమందికుంటాయి? ప్రసాద్ భోజనం ముగించి లేచాడు. అనిత అతని వైపు చూసి ఏదో అనబోయి ఇంతలోనే విరమించుకుంది. పైకి దారి తీస్తూ, రాచిన్నాన్న, పైన గదిలో పడుకుందు గాని అంది. పైన గది ఇంకా అందంగా ఉంది. అడుగడుగున కాస్ట్లీ డెకరేషన్స్, మెత్తని ఫోమ్ బెడ్, గోడలకి నిలువెత్తు అద్దాలు, ఖరీదైన కర్టన్లు, అందమైన పెయింటింగ్స్. ఎంత నీట్గా డీసెంట్గా ఉంచావు అనిత నువ్వు ఇంటిని, మెచ్చుకోలుగా అన్నాడు ప్రసాద్. పగలంతా చేసేదే ఉంది చిన్నాన్న, సర్దిందే సర్దుతూ ఉంటాను అంది అనిత అతని పక్కన కూర్చుంటూ. బాప్రే, 11 కావస్తోంది. మీ ఆయనేడమ్మా ఇంకా రాడు? ఎడం చేతుకున్న రిస్ట్ వాచిని చూస్తూ అడిగాడు ప్రసాద్. ఆయన అంతేలే చిన్నాన్న, ఎప్పుడూ ఏవో మీటింగ్లు, పార్టీలు. అనిత చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో జీవం లేనట్టు పేలవంగా ఉంది. ప్రసాద్ ఇంకేదో అడగబోయేంతలో మళ్లీ అనితే అంది. మా పెళ్లి ఫోటోలో నువ్వొక చోట భలేగా ఉన్నావు చిన్నాన్న, చూపించినా అంటూ అనిత బీరువా తలుపు తెరిచింది. ప్రసాద్ కళ్ళు జిగేలమన్నాయి. బీరువా నిండా రకరకాల పట్టు చీరలు, షాపులో అమర్చినట్టు నగల బాక్సులు,
తను అనుకున్న దానికంటే అనిత పొజిషన్ చాలా బాగున్నందుకు ప్రసాద్ ఎంతో సంతోషించాడు, సంబరపడ్డాడు. నాకు నిన్నిలా చూస్తే చాలా ఆనందంగా ఉంది అను అన్నాడు మనస్ఫూర్తిగా. ఎందుకు చిన్నాన్నా? అదే నీ ఐశ్వర్యమంతా చూసి. అనిత అదోలా నవ్వింది. ఆ నవ్వులో జీవం లేదని మళ్ళీ అనిపించింది అతనికి. అయితే ఆ క్షణంలో దాన్నంతగా పట్టించుకోలేదు. బీరువా నిండా చీరలు, నగలు. మీ ఆయన నిన్ను కోరి చేసుకున్నందుకు బాగానే చూసుకుంటున్నాడన్నమాట ప్రసాద్ సంతృప్తిగా అన్నాడు. చీరలు నగలు కొనిస్తే బాగా చూసుకుంటున్నట్టేనా? ఏటో చూస్తూ అంది అనిత. అంతేగా మరి, అర్థం కానట్టు అన్నాడు ప్రసాద్. మనిషికి కావాల్సింది ఆస్తి అంతస్తేనా చిన్నానా? ఇంకేమీ అక్కర్లేదా? అనిత మనసులో ఏదో ఆర్తి. ప్రసాద్ సమాధానం చెప్పలేకపోయాడు. రోహిణి గుర్తొచ్చింది. ఆమె కూడా ఇదే మాటని ఏదో సందర్భంలో అన్నట్టు గుర్తు. 2 క్షణాలు మౌనంగా దొర్లిపోయాయి. ప్రసాద్ ఆల్బం చూడ్డం ముగించి అనిత చేతికిచ్చాడు. వెళ్ళాక మీ పిన్నికి చెబుతాను, మీ ఇంటి గురించి, నీ గురించి. ప్రసాద్ అనిత వైపు ఆప్యాయంగా చూస్తూ అన్నాడు. ఏమని చెబుతావు? అనిత మాటల్లో నిర్లిప్తత తొంగి చూసింది. రోహిణిలో కూడా ఇదే నిర్లిప్తత. ఆశ్చర్యంగా చూశాడు అనిత వైపు. ఆ నిర్లిప్తతకి కారణం ఏమిటో అతను ఆ క్షణంలో ఆలోచించలేదు. నువ్వు చాలా ఆనందంగా ఉన్నావని, సిరి సంపదలతో తొలుతూగుతున్నావని చెబుతాను ప్రసాద్ నవ్వుతూ అన్నాడు. అనిత క్షణంసేపు తదేకంగా అతని వైపు చూసింది. నేను ఆనందంగా ఉన్నానా? అదేమో నాకు తెలియదు గాని నేను ఈ డబ్బు నగలతోనే కాపురం చేస్తున్నాను చిన్నాన్న. అనిత కళ్ళ నిండా నీళ్లు. ప్రసాద్కి అనిత చెబుతుందేమిటో అర్థం కాలేదు. ఆందోళనగా ఆమె వైపు చూశాడు. అతనేదో అడగబోయేంతలో అనిత గబగబా అక్కడి నుండి వెళ్ళిపోయింది. అనిత మాటల్లోని అంతరార్థం ఎంత ఆలోచించిన ప్రసాద్కి అర్థం కాలేదు. ఆమె ఎందుకో బాధపడుతోందని మాత్రం అర్థమైంది. ఏమై ఉంటుంది? అనిత ఎందుకు బాధపడుతోంది? ఆలోచిస్తూ బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాడు. పౌర్ణమి రోజులు కాబోలు వెన్నెల విరగ కాస్తోంది. వెన్నెల్లో పరిసరాలు అద్భుతంగా ఉన్నాయి. అతనికో విషయం చప్పున గుర్తొచ్చింది. వెన్నెల రాత్రి అందాన్ని, చల్లదనాన్ని ఇలా తీరిగ్గా ఆస్వాదించి చాలా రోజులైందని. ఏ రాత్రికో ఇంటికి రావడం, అలసిపోయి నిద్రపోవడం రొటీన్ అయిపోయింది. దీర్ఘంగా నిట్టూరుస్తూ కిందకు చూశాడు. అవుట్ హౌస్ ముందు ఆరుబయట చాప మీద కూర్చొని వాచ్మ్యాన్, అతని భార్య కాబోలు కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తున్నారు. డైనింగ్ టేబుల్ లేదు. ఖరీదైన డిన్నర్ ప్లేట్లు లేవు. 10 రకాల డిషెస్ లేవు. వాళ్ల మొహాలో స్పష్టంగా కనబడుతుంది ఏదో సంతృప్తి. ముఖ్యంగా వాచ్మ్యాన్ భార్య కళ్లల్లో ఏదో వెలుగు, మరేదో ప్రశాంతత. ఒకరికొకరు కొసరి వడ్డించుకుంటున్నారు, నవ్వుకుంటూ తింటున్నారు. ప్రసాద్కి ఆ దృశ్యం చాలా అందంగా, అపురూపంగా కనబడింది. అలాగే చూస్తూ ఉండిపోయాడు వాళ్ల వైపు. కొద్దిసేపటి క్రితం అనిత అన్న మాటలు అతని మనసులో మెరుపులా మరిశాయి. నేనీ డబ్బు నగలతోనే కాపురం చేస్తున్నాను చిన్నాన్న. ప్రసాద్ మనసులో ఏదో ఫ్లాష్లా వెలిగింది. అనిత అన్న ఆ 2 మాటల్లో ఎంతో అర్థం ఇమిడి ఉంది. ఇన్ని రోజుల నుండి పేర్చుకున్న సిద్ధాంతాల్ని ఛిద్రం చేస్తూ, నమ్మకాల తెరలన్నింటినీ చిన్నాభిన్నం చేస్తూ, అంతఃకరణపు వివేకాన్ని చర్నాకోల్తో జులిపించి మేల్కొల్పిన ఆ 2 మాటలు తనలో ఏవో ప్రశ్నలని, ఆలోచనల్ని రేపుతున్నాయి. జీవితానికి అర్థం ఏమిటి? అసలు జీవితానికి కావాల్సిందేమిటి? మెల్లమెల్లగా ఏదో అర్థమవుతున్నట్టుగానే ఉంది. జీవితం అనే చిత్రాన్ని మన అనుభవాలకు అనుగుణంగా మలుచుకుంటే అదో సజీవ కళాఖండం అవుతుంది. పెళ్లైన కొత్తలో రోహిణి అన్న మాటలు గుర్తొచ్చాయి. రోహిణి కళ్లల్లో అనుక్షణం కదలాడే నిర్లిప్తతకి, ఆవేదనకి అర్థం ఇప్పుడు స్పష్టంగా తెలుస్తోంది. ఒకసారి రోహిణి బర్త్డేకి డైమండ్ రింగ్ ప్రెజెంట్ చేస్తే ఆమె ఏమంది? ఇది కాదు నాకు కావాల్సింది. మీరు ఈ రోజన్నా తీరిగ్గా చేసుకుని కనీసం గంటైనా నాతో గడపడం నాకు సంతోషాన్నిస్తుంది. అప్పుడా మాటలు అతనికి సిల్లీగా తోచాయి. అంతగా బయటికి వెళ్లాలనుకుంటే మీ ఫ్రెండ్స్తో వెళ్ళు, నాకు టైం లేదు అనేశాడు తేలిగ్గా. అప్పుడు రోహిణి చూసిన చూపు, అవును ఇప్పుడు గుర్తొస్తోంది. ఇల్లంటే ఏ అర్ధరాత్రో వచ్చి పడుకునే హోటల్ రూమ్ కాదని, ఇల్లంటే 2 గుండెలు కలిపి కట్టుకున్న గూడని తనతో చాలాసార్లు అంది రోహిణి. రోజుకి గంటైనా తనతో లీజర్గా గడపమని ఎన్నోసార్లు కోరింది. ఎలా వీలవుతుంది అని విసుక్కునేవాడు తను. అందుకే కాబోలు ఇప్పుడు అడగడం మానేసింది. అనుక్షణం డబ్బు సంపాదనలో పడి తను విలువైనదేదో పోగొట్టుకుంటున్నాడు. డబ్బే పూర్తి ఆనందాన్ని ఇవ్వదు. అది ఇవ్వలేని ఆనందం ఇంకేదో ఉంది. ఎవరికి వారు విడివిడిగా భోజనం చేయడం కాదు, కలిసి భోజనం చేయడంలోనే ఏదో ఉంది.
అర్ధరాత్రి 12ంటికి అలసిపోయి ఇంటికొచ్చినా భార్యతో 4 మాటలు ఆప్యాయంగా మాట్లాడడంలో ఏదో ఉంది. భార్యకి ఒంట్లో బాగుండకపోతే డబ్బిచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళమనడం కాదు, తనే స్వయంగా డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడంలో ఏదో ఉంది. ఒక వర్షం రాత్రి కుటుంబంతో సరదాగా కబుర్లు, ఒక వెన్నెల రాత్రి భార్యతో మురిపాలు ముచ్చట్లు, పిల్లలతో ఆటలు, వీటన్నింటిలోనూ ఏదో ఉంది. ఎన్నాళ్ళో తనకి అర్థం కానిది, డబ్బుతో కొనలేనిది, మనసుకి పూర్తి సంతృప్తినిచ్చేది, జీవితానికి కళనిచ్చేది, జీవితానికి జీవనానికి మధ్య గల వ్యత్యాసాన్ని విప్పి చెప్పేది, బ్రతుకు మీద అనురక్తిని పెంచేది. అదే ఆప్యాయత. ఆప్యాయతతో కలిసి బ్రతకడం. ఇన్నాళ్ళు ఇంత చిన్న విషయం తనకెందుకు అర్థం కాలేదు? ఎక్కడుంది లోపం? తన అవుట్లుక్లోనా? వైశాఖ మాసపు రాత్రి విచ్చుకున్న పువ్వులా ప్రశాంత్ మనసులో మౌనంగా కళ్ళు తెరిచిన ఒక వాస్తవం. గుండెలో కొత్త ఉత్సాహమేదో చోటు చేసుకుంటున్న సవ్వడి. కార్లు, మేడలు నిజమైన ఐశ్వర్యాలు కావని, రవ్వంత ఆప్యాయతని మించిన ఐశ్వర్యం ఇంకేదీ లేదని ఎదురుగా ఉన్న దృశ్యం స్పష్టంగా విప్పి చెబుతోంది. ప్రసాద్ అలాగే కళ్ళార్పకుండా చూస్తున్నాడు ఆ జంటని. నిండుగా కదలే మేఘం వర్షించడానికి ఒక్క గాలి తెమ్మల చాలు. కళ్ల ముందున్న తెరలు తొలగడానికి ఒక చిన్న సంఘటన చాలు. ఇన్నాళ్ళు ఎండమావుల వెంట పరుగులు తీసి ఎన్నో అనుభూతులను, ఎంతో జీవితాన్ని మిస్ అయ్యాడు తను. ఇకపై అలా జరగదు. ఎవరో కవి అన్నట్టు, మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది అనిపించాలి ఎవరికైనా. అసలైన ఆనందమంటే ఏమిటో కనుగొన్న తత్వవేత్తలా గుండె నిండిన సంతృప్తితో అక్కడి నుండి వెనక్కి తిరిగి లోపలికి నడిచాడు ప్రసాద్. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.